వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నేను సతీష్ గారితో సిద్ధంగా ఉన్నాను. సో సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, స్టడీస్కి సంబంధించి కానీ, జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, సో 2 వీక్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి కాల్స్లో బీభత్సంగా ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చిన మార్క్స్ని బట్టి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం అకార్డింగ్ టు దేర్ మార్క్స్ వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? అంటే క్వాలిఫై అవ్వనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వాళ్ళ టెంపోని డౌన్ కాకుండా ఆల్రెడీ కొంత సీరియస్గా చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఆ ఎగ్జామ్ జూన్ ఎండింగ్ వరకు కూడా మనకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ సంబంధించి మనం వీడియోస్ కూడా చేసాం. సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ, లేకపోతే రీసెంట్గా చేసిన ఎన్సీఈటీ ఎగ్జామ్ కానివ్వండి, బిట్సాట్ కానీ, ఐఏఎస్ఆర్ కానీ, నైజర్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ కాకుండా వాళ్ళ టెంపోని మెయింటైన్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవుతూ బ్యాకప్ ఆప్షన్ కింద ఉన్నటువంటి అదర్ ఆప్షన్స్ ఏమన్నా ఇంటర్ మార్క్స్తో కానీ, లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైనా వాళ్ళకి స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇప్పుడు మీరు పట్టు వదిలేస్తే, అంటే ఇంక మరీ తక్కువ వచ్చింది, ఇంకా 40% 50 వచ్చింది, లేకపోతే ఇంకా చదివి ఓపిక లేదు, అట్లాగా విధానం ఏదైతే ఉంటుందో అలా అయితే తప్ప ఆల్రెడీ కొంత దగ్గరికి వచ్చి మిస్ అయినటువంటి విద్యార్థులు కానీ, కొంచెం కష్టపడి చదివి ఏదైనా నేరోగా మిస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి, ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్ కామెట్గా కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్ మీద ఇప్పుడు జనరల్గా పట్టు వదిలేస్తారండి. ఈ సమ్మర్ ఇంట్లో కూర్చుంటారు. ఇన్స్టిట్యూట్స్ కూడా ఒకసారి జేఈ మెయిన్స్ కానీ ఏదైనా తక్కువ స్కోర్ వచ్చిందని కూడా వదిలేస్తారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోమంటారు. సో ఈ టైంలో వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న మోడ్లోకి వెళ్తారు. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా సీరియస్గా అడ్వాన్స్ చదివి వాళ్ళు కూడా రియల్ గేమ్ స్టార్ట్ అయ్యేది నెలే. సో తెలివైన స్టూడెంట్స్ నిజమైన ఎఫర్ట్ ఇప్పుడు పెడతాడు, ఇప్పుడు పెట్టవలసిన టైం వచ్చింది వాడికి. అలాగే బిట్సాట్ ఎగ్జామ్ రాసేవాడు కూడా రియల్గా పెట్టవలసిన ఎఫర్ట్ ఇప్పుడు, ఇంతకు ముందు దాకా పెట్టిన ఎత్తు ఒకటైతే ఇప్పుడు ఫర్దర్గా ఉన్నటువంటి 2 months టైం ఏదైతే ఉందో ఈ 2 monthsలో వాళ్ళు రాసి ఎగ్జామ్స్కి పెట్టి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఫేట్ని మార్చే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. ఏదో ఎగ్జామ్స్ రాసేసాను నేను ఇంటర్, అయితే నాకు అయిపోయింది, నేను ఏదో హాలిడేస్కి వెళ్తాను అన్న సిస్టమ్ ఏదైతే ఉందో అది కుదరదు ఇండియాలో. సో రిలాక్స్ అవ్వకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తే బెటర్. నేను ఫస్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు. రేణుక గారు హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. దేని గురించి అడగాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి అండి. ఓకే, సతీష్ గారు లైన్లో ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా అబ్బాయికి ఇలా జేఈలో 20,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. అయితే ఇంకా కాలేజ్ చూసుకోవాలా, కోర్స్ చూసుకోవాలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ సార్. లేదు, 20,000కి మీకు జనరల్గా ఏదైనా IIITsలో వాటిలో వస్తుంది కదండి, ఇబ్బంది ఏముంది, కంప్యూటర్ సైన్స్ వస్తుంది కదా. అదే ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ కావాలంటున్నాను సార్. లేదండి, ఎన్ఐటీ అవసరం లేదండి, IIITsకి వెళ్ళిపోండి. ఎన్ఐటీ అని ఏమి అలా రిస్ట్రిక్షన్ ఏం పెట్టుకోవద్దండి. ఒకవేళ స్టూడెంట్ స్పెసిఫిక్గా వేరే బ్రాంచ్ చదువుతాను అంటే తప్ప మీరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళవలసిన అవసరం లేదండి. కాంప్రమైజ్ అవ్వద్దు. బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఏరోస్పేస్ చదువుతాను, లేకపోతే ఏదైనా మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతానని స్టూడెంట్స్కి అలా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీరు కాంప్రమైజ్ అయ్యి ఎన్ఐటీ కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళొద్దు. సేమ్ ఈక్వల్ క్వాలిటీ ఉన్నటువంటి IIITsలో ఇప్పుడు IIIT శ్రీ సిటీ కానీ, భువనేశ్వర్ కానీ, కంచి కానీ ఇలాంటి కాలేజీల్లో ఆ ర్యాంక్కి చాలా ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. IIIT బెంగళూరులో లాస్ట్ రౌండ్లో కూడా వచ్చే అవకాశం ఉందండి అతనికి, ఎలక్ట్రానిక్స్ 5 years ఎంటెక్ ప్రోగ్రామ్. సతీష్ గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు కోనసీమ నుంచి. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. సతీష్ గారు లైన్లోనే ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. అదే మా బాబుకి ఓసీ మెయిల్ అండి, 8,900 ర్యాంక్ వచ్చింది సార్ సిఆర్ఎల్. ఓకే. అది ఎన్ఐటి ఢిల్లీలోను, దుర్గాపూర్, రూర్కేలా, సిల్చార్లో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది సార్. ఓకే. వీటిలో ఏది బెటర్ అని మిమ్మల్ని అడుగుదామని. అంటే మీరు ఫైనాన్షియల్గా పెట్టుకోగలిగితే మీరు IIIT బెంగళూరులో సిఎస్సి వచ్చే అవకాశం ఉందండి. 5 years ప్రోగ్రామ్ కానీ కొత్తగా 4 years ప్రోగ్రామ్ కూడా పెట్టారు. నేను సపరేట్గా దాని గురించి వీడియో చేస్తాను తర్వాత. బట్ 4 years ప్రోగ్రామ్ ఒకవేళ నేలలో ఒకరు రాకపోయినా కూడా 5 years కంప్యూటర్ సైన్స్ వస్తుంది. మీకు ప్లేస్మెంట్స్ కొంచెం బెటర్గా ఉండాలి, కొంచెం మంచి సిలికాన్ అంటే బెంగళూరు లాంటి సిటీలో ఉండాలి, మంచి రీసెర్చ్ ఆపర్చునిటీ ఉండాలనుకున్నట్లయితే మీకు చెప్పిన ఎన్ఐటీస్ 5 ఎన్ఐటీస్ కంటే కూడా ఫైనాన్షియల్గా పర్లేదు డబ్బులు పెట్టుకోగలిగే పరిస్థితుల్లో మీరు ఉంటే మాత్రం IIIT బెంగళూరు మాత్రం అబ్బాయికి వచ్చే అవకాశం ఉందండి. సిఎస్కి వెళ్ళిపోండి. సతీష్ గారు నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. రమా గారు రాజమండ్రి నుంచి. హలో. హలో,
నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, లైన్లోనే ఉన్నారు, చెప్పండి సతీష్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పాపకి జేఈలో 80% వచ్చింది సార్. ఓకే. ఇంటర్మీడియట్ లో 990 వచ్చాయి, 99%. ఓకే. అయితే లక్ష ఒకటి, కాపార్ ఒకటి, శస్త్ర అండ్ అన్న, ఈ 4 మేము అప్లై చేసినాం సార్. ఓకే. దీనిలో ఏది ఫైనల్లీ ఆఫ్ చేయమంటారు సార్? ఇన్ కేసు 4 వస్తాయి కనుక. మీకు ఎంపీసీ ఫుల్ మార్క్స్ ఉన్నాయండి? ఒక మార్క్ అనేది తగ్గిందా, అది ఫుల్ వచ్చినాయా? 600/600 ఓకే. అన్నా యూనివర్సిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరు అన్నా యూనివర్సిటీ అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. అఫ్ కోర్స్ లక్షలో ఒకవేళ స్కాలర్షిప్ కానీ మీకు వస్తే, అంటే 10 lakhs ఉంటుందండి, ఫీజు ఎక్కువ ఉంటుంది. బట్ 10 lakhs వచ్చినప్పుడు దానికంటే కూడా మీకు అన్నా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అన్నా యూనివర్సిటీ పెట్టండి. లేదు ఫైనాన్షియల్గా పర్వాలేదు, మీకు స్కాలర్షిప్ రాలేదు లేదా అవసరం లేదు అనుకుంటే మాత్రం లక్ష యూనివర్సిటీకి వెళ్ళండి, అంతే. మిగిలిన 2 అక్కర్లేదండి, వదిలేయండి. సతీష్ గారు, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పార్థసారథి గారు ధర్మవరం నుంచి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, లైన్లోనే ఉన్నారు సతీష్ గారు, మీ డౌట్ ఏంటి? సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మా అబ్బాయి ఈ కాంచీపురంలో దాడి చూస్తున్నాడు సార్ ఇప్పుడు. ఓకే. అబ్బాయి నెక్స్ట్ ఈసీ గ్రూప్ మీదే వెళ్తున్నా అంటున్నాడు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంత డల్ గా ఉందని. అది ఈసీ పైన మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అబ్బాయి? ఏంటి మీరు హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నారండి? అబ్రాడా, ఇండియానా? నాకు అర్థం కాల. ఇండియా సార్. ఇండియాలో హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నారా? అవును సార్. డెఫినెట్గా గేట్ ఎగ్జామ్ రాసుకుని మీరు ఐఐటీస్కి వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. గేట్ రాయొచ్చు, జామ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ యూజీసీ ఎగ్జామ్ కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రాసుకుని ఐఐటీస్కి వెళ్ళొచ్చు. ఓకే సార్. రైట్, పార్థసారథి గారు, మీలాగే లిమిటెడ్ టైంలో అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. సో ఎవరికైతే డౌట్స్ ఉంటే కనుక, రిమైనింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే 8886629883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ సతీష్ గారు, రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఆ టైంలో స్టూడెంట్స్ అందరూ చాలా సెన్సిటివ్ మైండ్తో ఉంటారు. వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయింది అన్న తర్వాత ఇంకాస్త మెచ్యూర్ మైండ్ వచ్చిందేమో, కానీ ఫస్ట్ ఇంటర్మీడియట్తో అయితే బేసిక్గా వాళ్ళే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ అప్పుడప్పుడే చూస్తూ ఉంటారు. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అవునండి, అంటే ఫెయిల్ అవ్వడం అన్నది ఏదైతే ఉంటుందంటే ఇన్స్టిట్యూట్స్ చేసి తప్పంటిది. ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తుందంటే జేఈ మెయిన్స్ మీద ఫోకస్ అని చెప్పి, ర్యాంక్ వస్తుందని చెప్పి మీకు చెప్పి లాస్ట్ 1 month టైం ఇవ్వడం వల్ల ఈ స్టూడెంట్స్కి విపరీతమైన ప్రెజర్కి లోన్ అయిపోయి ఆ 1.5 month ఇంటర్మీడియట్ మీద చదవడం వల్ల చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినంత మాత్రాన్ని స్టూడెంట్ వీక్ అని కూడా చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ 10 months జేఈ మీద పెట్టి ఉండొచ్చు పాపం. ఆ జేఈలో కూడా సరిగా రాకపోవచ్చు, 80 or 90 వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి ఉండొచ్చు అండి వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే ఫెయిల్ అవ్వడం అనేది ఏదైతే ఒక పర్టికులర్ పాయింట్ ఉందో దాన్ని, అంటే లైఫ్లో రకరకాల జరుగుతూ ఉంటాయండి. అంటే ఎప్పుడు అది సరైనటువంటి గైడెన్స్ అవగాహన లేకపోవడం వల్ల జరగచ్చు. కొంతమంది స్వయం కృతాపం ఉంటుందండి ఇందులో. ఒకవేళ వాళ్ళే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి నాకు ఇంటర్మీడియట్ ఏముందిలే పాస్ అయిపోతానులే అనుకోవడం కానీ, లేకపోతే లేజీనెస్ ఉండడం కానీ, నెగ్లజెన్సీ ఉండడం కానీ, లేకపోతేనేమో అంత సీరియస్గా తీసుకోకపోవడం కానీ స్టడీస్ కానీ, అలాగా చాలామంది కొంతమంది ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి బాధపడే హక్కు లేదు. కష్టపడి ఫెయిల్ అయినోడికి బాధపడే హక్కు ఉంటుంది. కష్టపడకుండా, అంటే కూలి పని చేసిన తర్వాత డబ్బులు రాకపోతే బాధపడు, కూలి పని చేయకుండా డబ్బులు అడగకూడదు. సో అందువల్ల ఏంటంటే ఇందులో బాధపడే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జనరల్గా చదవకుండానే ఫెయిల్ అయ్యారో వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వాళ్ళు డిప్రెస్ అవ్వకూడదు, రియలైజ్ అవ్వాలి మనం చేసిన తప్పులు తెలుసుకుని. ఎవరైతే కష్టపడి మార్కులు రాలేదు కాబట్టి భయపడకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎస్ నేను కష్టపడ్డాను, సరే చిన్న చిన్న కారణాల వల్ల నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఫర్దర్గా నేను మళ్ళీ ఫైట్ చేయాలని చెప్పి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే విధానం ఉండాలి. సో ఇలా 2 రకాలుగా దాన్ని ఆలోచించాలండి మనం ఫెయిల్ అయినటువంటి విషయాలు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, రామకృష్ణ గారు మస్కట్ నుంచి. హలో. నమస్తే అండి, సతీష్ గారు. చెప్పండి. నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడగలరా రామకృష్ణ గారు? నమస్తే సార్, సతీష్ గారు. చెప్పండి. మా అబ్బాయి జేఈలో 81% ఫైల్ వచ్చిందా సార్? ఓకే. అయితే ఇంటర్ మార్క్స్ వచ్చి 860 వచ్చాయి. ఓకే. అయితే అది ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటాకి అప్లై చేసామండి. ఓకే. ఇంకా మా వాడికి వచ్చిన స్కోర్ తో ఇంకే అంటే జేఈ అయితే ఎక్కువ పర్సెంటేజ్ రాలేదు. సాట్ ఎగ్జామ్ ఉందా? స్కోర్ ఏమన్నా? సాట్ ఎగ్జామ్ ఏమన్నా రాసాడా? స్కోర్ ఏమన్నా ఉందా? సాట్ ఏం రాయలేదండి. రాయకపోతే ఇమీడియట్ గా సాట్ ఎగ్జామ్ జూన్ లో లేదండి, జూన్ లో రాయించండి. సాట్ ఎగ్జామ్ రాయించండి, మీకు ఆల్రెడీ
మీరు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి మీకు శాట్ ఎగ్జామ్ ఏదైనా రాసినట్లయితే మీకు కొంచెం కొన్ని కాలేజీలో శాట్తో కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శాట్ ఎగ్జామ్ అయితే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి రాయించండి. ఆ డెడ్లైన్స్ అవి ఒకసారి చెక్ చేసుకుని మే నెలలో కూడా ఉంది శాట్ ఎగ్జామ్, మే నెలలో ఇమీడియట్గా రాయించండి. ఆ స్కోర్ స్టిల్ మే నెలలో రాసిన స్కోర్ కూడా మీకు వ్యాలిడిటీ వస్తుంది. ఆ వ్యాలిడిటీ మీకు వచ్చినట్లయితే చాలా కాలేజెస్కి ఏదైనా మీకు ఆ స్టేటస్ ఉంది కాబట్టి మీరు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి అట్లా అవకాశం ఉంటుంది. బట్ మామూలుగా జేఈ పర్సంటైల్తో మీరు యూజ్ చేసుకుని ఏదైనా డాసా కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఎన్ఐటీస్ కానీ వేరే ఐఐటీసో లేకపోతే వేరే కాలేజెస్ ఏదైతే ట్రై చేస్తారో ఆ ట్రై చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం లేదండి, వచ్చే అవకాశాలు లేవు. సో శాట్ ఎగ్జామ్ రాయండి. శాట్తో మాత్రం డెఫినెట్గా కొన్ని కాలేజెస్కి వెళ్ళి ఆ స్కోర్ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే సతీష్ గారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. భాగ్యరేఖ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. మా బాబు ఎంఈసీ కంప్లీట్ చేశారు. ఓకే, నెక్స్ట్ బీబీఏ తీసుకుందాం అనుకుంటున్నాము. సో బీబీఏలో ఏ స్పెషలైజేషన్ మంచిది, ఏ కాలేజ్ బెటర్ అనేసి అడుగుదామని కాలేజ్. జనరల్గానంటే బీబీఏ కోర్స్ అసలు ఇండియాలోనే చదవద్దని చెప్తున్నాను అందరికీ. బీబీఏ అనేది అసలు అంత అట్రాక్టివ్ కోర్స్ కదండి. బీబీఏ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎక్సెప్ట్ ఐఐఎమ్స్లో ఏదైనా ఐపీ మ్యాట్ కానీ జేఐపీ మ్యాట్ కానీ ఇలాంటి కాలేజీలో చదువుకుని వెళ్తే తప్ప బీబీఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ డిగ్రీ ఇన్ దిస్ కంట్రీ అండి. ఎందుకంటే బీబీఏ అనేది ఎక్కడ ప్రూవెన్ డిగ్రీ కాదండి. బీబీఏ చదివిన వాళ్ళు మంచి ఎక్సెల్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ అండి. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏవైతే ఉన్నాయో అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో జనరల్గా బీబీఏ కోర్స్ పెడుతున్నారో వాళ్ళ థియరిటికల్ కోర్సెస్ ఉంటాయండి, అంత ఐక్యూ లెవెల్ బేసిస్ ఉండదండి. మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఎవరైతే మనకి ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి యూనికార్న్స్ తీసుకున్న ప్రపంచంలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా బిజినెస్ కోర్సులు చదివిన వాళ్ళు కాదండి. వాళ్ళందరూ ఐక్యూ లెవెల్తో ఇంటెలిజెన్స్తో టెక్నికల్గా షార్ప్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి బిజినెస్ కల్చర్ ఉంటుంది తప్ప అసలు బీబీఏకి బిజినెస్కి సంబంధం లేదు, బీబీఏకి ఎంబీఏకి అసలు సంబంధం లేదు. ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఐఐఎమ్స్లో ఒక్క స్టూడెంట్ కూడా బీబీఏ నుంచి క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళాడని అడిగితే అది డెఫినెట్గా క్వశ్చన్ మార్కేనండి. బీబీఏ నుంచి వెళ్ళలేరండి, ఎందుకంటే వాళ్ళు థియరిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువ చదువుతారు. క్యాట్ ఎగ్జామ్లో చాలా హెవీ మ్యాథమెటిక్స్, హెవీ లాజికల్ రీజనింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎటు కాకుండా అయిపోతారండి. బీబీఏ అనేది 100% రికమెండెడ్ కాదు. స్టిల్ బీబీఏకి వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ మీరు యూరోపియన్ కంట్రీస్ ఏదైనా ట్రై చేసుకున్నట్లయితే పర్లేదు, ఫైనాన్షియల్గా ఒక 60-70 లక్షలు పెట్టుకోగలిగితే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళగలిగితే బీబీఏ అనేది ఓన్లీ మీరు చేయగలిగితే బ్యాచిలర్స్ లెవెల్లో యూరోపియన్ కంట్రీస్ కొంచెం డెఫినెట్గా బెటర్గా ఉంటాయండి, అటు ఫైనాన్షియల్గా కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ది కోర్సెస్ కానీ. ఇండియాలో జనరల్గా బీబీఏ అయితే నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేయను, అన్లెస్ దట్ ఐపీ మ్యాట్ జేఐపీ మ్యాట్ ద్వారా వెళ్తే తప్ప. రైట్ సతీష్ గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. వాసుబాబు గారు ఒంగోలు నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఐఐటి గురించి అండి. ఓకే, సతీష్ గారు లైన్ లోనే ఉన్నారు, చెప్పండి. చెప్పండి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్ మా పాప 99.85 వచ్చిందండి. లో అడ్వాన్స్ రాస్తా ఉంది సార్. అదేవిధంగా మీ గైడెన్స్ కావాలి సార్. మా చిన్న బాబు 9th వస్తుంది నారాయణలో. అదే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ గైడెన్స్ తీసుకుని అబ్రాడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది పర్సనల్గా కలవండి, పర్సనల్గా కలవండి. మనకి లిమిటెడ్ టైం ఉంది. సో చాలా మంది కాల్స్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి సో ఇంత లెంతీ సబ్జెక్ట్ ని ఇప్పుడు ఈ టైంలో చెప్పడం కుదరదు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8886-2988 నెంబర్కి అయితే కాల్ చేస్తారని భావిస్తున్నాం. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే వాట్ ఈస్ సొసైటీ అని చూసే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే లోపు మీన్ వైల్ ఎటువంటి కోర్సెస్ నేర్చుకుంటే యూస్ఫుల్ గా? ఇది 2 డైమెన్షన్స్లో చూడాలండి. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా ఫౌండేషన్ కోర్సులు లేకపోతే 9th 10thలో కానీ స్ట్రాంగ్ బేసిక్స్ లేకపోతే మ్యాథమెటిక్స్గా పర్టికులర్గా లేకపోతే స్ట్రైట్ అవే వాళ్ళు మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా కూడా జేఈ లాంటి ఎగ్జామ్స్లో కాంపిటీషన్ అది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం క్రాక్ చేయడం అనేది ఇంత చిన్న విషయం కాదండి. లాస్ట్ ఇయర్ 8 లక్షలు రాస్తే 14 లక్షల మంది 13 లక్షల మంది రాశారు జేఈ మెయిన్స్. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఫౌండేషన్స్ని కొంచెం స్ట్రాంగ్గా 9th 10thలోనే వేసుకోవాలి. అలా వేసుకుని సిబిఎస్ఈలో నార్మల్ స్కూల్లో చదివి స్టేట్ స్కూల్లో మామూలుగా చదివి మీరు హైదరాబాద్ వచ్చి ఎవడో క్వశ్చన్స్ అంటాడు, ఏదో 4 అబద్ధాలు చెప్పాడు కదా అని చెప్పి ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోవడం వల్ల మాత్రం జేఈ స్కోర్స్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తాను. ఇంపాసిబుల్ అయితే చెప్పను కానీ బట్ సమ్మర్లో వీలున్నంత వరకు కూడా మ్యాథమెటిక్స్ ఏవైతే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్జబ్రా కానీ జామెట్రీ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి, స్టాట్ కానీ ప్రాబబిలిటీ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఇలాంటివి ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అవి థియరమ్స్ కానీ డెరివేటివ్స్ కానీ థియరీ కానీ నేర్చుకోవాలి. మళ్ళీ నేర్చుకోవాలంటే ఏదో పుస్తకాల మీద పేపర్ల మీద ఏదో ప్రాక్టీస్ చేయడం కాదు. మ్యాథమెటిక్స్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడం అనేది రావాలి. అలా కాకుండా ఆల్రెడీ మీరు సిబిఎస్ఈ లాంటి స్కూల్స్లో కానీ చదివితే ఐఎస్సీ స్కూల్స్లో కానీ చదివితే అబ్రాడ్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే వాళ్ళ అప్లికేషన్స్ డెడ్లైన్స్ అన్ని 1 year ముందే క్లోజ్ అయిపోతాయి కాబట్టి 10th క్లాస్లో స్టూడెంటే రైట్ స్టూడెంట్ అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 20 మందిని తీసుకున్నాను నేను 10th క్లాస్ స్టూడెంట్స్ని. 10th అయిన వెంటనే ఆల్రెడీ 2 months నుంచి చదువుతున్నారు వాళ్ళు. అంటే 11th ఈజ్ ద క్రూషియల్ అండి వాళ్ళకి. ఒక 1 year చదువుతారు అంతే వాళ్ళు, అంతకంటే ఎక్కువ చదవడానికి ఉండదు. 12th స్టార్ట్ అయ్యేటప్పటికి అప్లికేషన్ డెడ్లైన్స్ అయిపోతాయి. వీళ్ళకి చెప్పిన అర్థం కావట్లా పేరెంట్స్కి, అయోమయం కింద ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే 12th అయిన తర్వాత ఆడవడం మా ఇంటి పక్క వెళ్ళాడంటే యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకి, లేకపోతే ఆడవడం ఇంకో దానికి వెళ్ళాడు, ఈడవడం దీనికి వెళ్ళాడు అని చెప్తున్నారు. అవి వేరు ఇవి వేరు. టాప్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది, డెడ్లైన్స్ వాటికి డిఫరెంట్గా ఉంటాయి, ఎర్లీ యాక్షన్స్ ఉంటాయి, ఎర్లీ రిస్ట్రిక్టెడ్ యాక్షన్స్ ఉంటాయి, ఎర్లీ డిసిషన్స్ ఉంటాయి.
రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని ఉంటాయి. సో ఇలా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి టాప్ కాలేజెస్కి వాటి రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి కాబట్టి 10th క్లాస్ అయిపోయిన తర్వాత సిబిఎస్ఈలో కానీ ఐఎస్సీలో కానీ ఉంటే దయచేసి మళ్ళీ మీరు సిబిఎస్ఈ ఐఎస్సీలోనే కంటిన్యూ అవ్వాలి. స్టేట్ బోర్డుకి వీలున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు షిఫ్ట్ కాకూడదు. షిఫ్ట్ వస్తే మళ్ళీ అక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ముందు 10th క్లాస్లోనే ప్రాపర్గా ప్లాన్ చేయండి. మీరు జేఈ కొట్టగలరా, నీట్ ఎగ్జామ్ లాంటిది మీరు కొట్టి వెళ్ళగలరా, లేకపోతే ఇంకొక ఎగ్జామ్ ఏమైనా కొట్టగలరా, ఓకే ఫైన్. లేదు అంటే 9th 10th నార్మల్గా చదివాను నేను ఇప్పుడేదో ఎరగబొడి చేస్తాను, ఇప్పుడు వచ్చి నేను కష్టపడిపోతున్నాడు ఎవడో 2-3 ఏళ్ళ నుంచి పరిగెట్టే వాళ్ళు ఉంటారండి ఇక్కడ. 8th 9th 10th నుంచి ఇప్పుడు మధ్యలో నేను ఆ గేమ్ మధ్యలోకి వెళ్ళి నేను పరిగెడతానని విధానం ఏదైతే ఉంటుందో అది ప్రాక్టికల్గా అనుకున్నంత ఈజీ కాదండి. ఇది నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది, తెలియదు కదా, అవగాహన లోపం. ఈ నెగిటివ్గా తీసుకున్న ప్రతి పేరెంట్కి రిజల్ట్ వచ్చిన అర్థం అవుతుంది. చిత్రం ఏంటి, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు మనకి, సార్ మీరు 3 ఏళ్ల క్రితం చెప్పారు అప్పుడు ఏం లేదంటాడు. ఏం ఉపయోగం, మొత్తం అంతా ఏదో ఇల్లు కాలిపోయిన తర్వాత ఏదో సామెత చెప్పినట్టుగా. అలా కాదు కదండి. అందువల్ల ఏంటంటే మీరు ఆ స్టూడెంట్ని ఒక అసెస్మెంట్ చేసుకోవాలి. 10th క్లాస్లో విద్యార్థి వాడు దేనికి పనికొస్తాడు, అసలు పనికొస్తాడా లేదా. అక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వో, నేను వెళ్ళిపోతానంటే ఇది ఏమన్నా ఫ్లైట్ ఎక్కేయడం లేదు, బస్సు ఎక్కేయడం కాదు కదా. ఆ ఎబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో, ఎందుకంటేనంటే హార్డ్ వర్క్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్ దీస్ ఎగ్జామ్స్కి. న్యాచురల్ టాలెంట్ అనేది కొంత ఐక్యూ లెవెల్ అనేది డెఫినెట్గా అవసరం వీటికి. అవి కొంతమందికి హార్డ్ వర్క్తో పాటు బిల్డ్ అవుతాయి. అవేవి లేకుండా 10th క్లాస్లో 10కి 10 వచ్చినాయి కదా, నేను ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి నవ్వుతా వస్తాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాడు. ఏమని నవ్వుతా బయటకు వస్తాడు, 100కి 100 వచ్చినాయని. 10కి 10 వచ్చినాయి కదా, నవ్వుతా బాగా వచ్చాను కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అలా నవ్వుతా బయటకు వస్తారంటే కుదరదు. జేఈ ఎగ్జామ్ హాల్లో బయటకు వచ్చినట్టు నవ్వడవడను. 12th మార్కులు బయటకు వచ్చినట్టు 980, 990 ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు కాల్స్లో చూడండి 990 మార్క్స్ వచ్చినాయి, జేఈ చూస్తే 80% వచ్చినాయి. అలా కొంతమంది క్వాలిఫై కూడా కావట్లేదు మనకి. సో అది వేరు, ఈ గేమ్ వేరు. అది రీప్రొడ్యూస్ చేయడం అండి, తిన్నది వామిటింగ్ చేసుకోవడం, ఇది వేరు. ఇట్స్ డిఫరెంట్గా ఉంటుందండి ఈ ఎగ్జామ్స్ వచ్చే స్టైల్ ఎక్కువ. ఇది నేను భయపెట్టడానికో లేకపోతే ఇంకోటి కాదని రియలైజ్ అవ్వమంటాను, అర్థం చేసుకోండి, ముందే అది ఎలర్ట్ అవ్వమని చెప్తున్నాను నేను. సో 10th క్లాస్లో ఐక్యూ లెవెల్ బాగున్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు అనుకుంటే వాడికి ఏదైనా ఫౌండేషన్ కోర్సు, మ్యాథమెటిక్స్ లాంటి దాంట్లో ఫౌండేషన్ కోర్సు ఇవ్వండి. ఇచ్చి మీరు జేఈ లాంటి గేమ్ ఆడాలనుకున్నట్లయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2 years 11th 12th కింద చూస్తున్నారు చాలామంది. 1 yearలోనే జేఈ మెయిన్స్ కోచింగ్ చెప్పేస్తారు. ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి సిలబస్ ఎప్పుడు అవుతుందంటే June ఎండింగ్ అవుతుంది. చాలామంది తెలియదు ఇది. వీళ్ళు ఏమనుకుంటారంటే 2 ఏళ్ళు అనుకుంటున్నారు జేఈ ట్రైనింగ్ని, అది 1 year. మీకు తెలిసినటువంటి విద్యార్థులు ఎవరైనా కనుక్కోండి, చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఫోన్ చేసి సూపర్ 60 లేకపోతే న్యూక్లియస్ బ్యాచ్ సిలబస్ ఎప్పుడు అవుతుందంటే June 30 అని చెప్తాడు. జూన్లో జాయిన్ అయితే June 30కి అయిపోయింది. అసలు 10th క్లాస్లో సిబిఎస్ఈ బుక్ చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీలో ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. సిబిఎస్ఈలో 11th 2 ఫిజిక్స్లో ఉంటాయి, 2 కెమిస్ట్రీ వాల్యూమ్స్ ఉంటాయి. మళ్ళీ 12th 2 ఫిజిక్స్లో ఉంటాయి, 2 కెమిస్ట్రీ వాల్యూమ్స్ ఉంటాయి. ఈ మొత్తం ఇంత సిలబస్నే ఇంటర్ చదివేసి మళ్ళీ జేఈ కూడా చదివేసి 1 yearలో చదివేస్తాను అంటే అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం రియలైజ్, ప్రాక్టికల్గా కొంచెం థింక్ చేయండి, ఎమోషనల్గా కాకుండా టెస్ట్ చేయండి స్టూడెంట్కి ఐక్యూ లెవెల్ ఉందా లేదా. ఐక్యూ లెవెల్ టెస్ట్ చేయడానికి ఒక మెథడ్స్ ఉన్నాయి. మేబీ అతను ఫౌండేషన్ లేకపోవచ్చు, కొట్టేయచ్చు. ఆ ఐక్యూని టెస్ట్ చేయండి ఏదో ఒక విధానంలో. ఐక్యూని టెస్ట్ చేశారనుకుంటే ఇంటెలిజెన్స్, కొంత రిసీవింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి. ఒకడు 4 బిర్యానీ తినగలడు, ఒక బిర్యానీ తినగలడు. ఆ రిసీవింగ్ ఎబిలిటీ ఉందా లేదా అనేది టెస్టింగ్ చేసుకుని దాని ప్రకారంగా డిసిషన్ తీసుకోండి. అబ్రాడా లేకపోతే ఇండియానా లేకపోతే స్టేటా లేకపోతే సిబిఎస్ఈ అనేది. సతీష్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సురేంద్ర కుమార్ గారు ఏలూరు నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సతీష్ గారు లైన్లో ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయికి ఐపీఈలో అంటే మా ఇంటర్మీడియట్ 953 వచ్చింది సార్. ఓకే. అంటే మనకి అంటే జేఈ మెయిన్స్ ఏం రాయలేదు సార్. మనకి ఏమన్నా కాలేజీలు వస్తాయి సార్ ప్రైవేట్ కాలేజీ. చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే సార్, అంటే సిఎస్సి మా అబ్బాయి ఇంట్రెస్ట్ సార్, అంటే ఏ కాలేజీలో అప్లై చేసి. అవునండి. ఎంపీసీ ఎన్ని మార్కులు ఉన్నాయండి? 953 సార్, 953 సార్. ఎంపీసీ పర్సంటేజ్ ఎంత ఉంది? ఎంపీ 572 సార్, 600కి 572 సార్. పర్సంటేజ్ ఓకే, 30 మార్క్స్ తగ్గినాయి అతనికి. అవును సార్, అవును. ఓకే, తపార్ యూనివర్సిటీ ట్రై చేయండి. కొత్తగా వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ను రోబోటిక్స్ పెట్టాడు. సీట్స్ కొంచెం పెరిగినాయి, 30 సీట్లు పెరిగినాయి. ప్రాబబ్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ అండ్ ద 4th ఆప్షన్ ఇస్ రోబోటిక్స్. ఈ 4 బ్రాంచెస్ పెట్టండి. రాకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఉంది 5వ బ్రాంచ్. తర్వాత 6వ బ్రాంచ్ వచ్చి ఎలక్ట్రికల్. ఈ 6 బ్రాంచ్లో ఒక బ్రాంచ్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి ఆప్షన్ అదొకటే, అది అప్లై చేసి జాయిన్ చేయండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయండి ఆ కాలేజీలో బాగానే ఉంటుందండి. రైట్, సురేంద్ర కుమార్ గారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8866298883 నెంబర్కి కాల్ చేయండి. అలాగే నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, సూర్య గారు హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. హలో, నమస్తే సూర్య గారు, దేని గురించి కనుక్కోవాలనుకుంటున్నారు? హలో సూర్య గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడగలరా?
హలో. మా పాప సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందండి. ఓకే ఓకే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందండి. చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. సూర్య గారు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. బైపీసీ తీసుకుందండి. నెక్స్ట్ నీట్ ఎంసెట్. కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. నా వాల్యూమ్ నాకే వినిపిస్తుంది. కొంచెం టీవీ మ్యూట్ లో పెట్టి కొంచెం పక్కకు రాగలరా? నీట్ ఉంది. సో సూర్య గారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8886698883కి కాల్ చేయండి. అండ్ సతీష్ గారు ఇప్పుడు పిల్లలందరిది ఒకటే మూడ్లో ఉంటారు. సమ్మర్ హాలిడేస్ ఎక్కడికొక్కడికి వెకేషన్కి వెళ్దాం అనే మూడ్లో ఉంటారు. సో చిన్న పిల్లలకి ఏ విధంగా నెక్స్ట్ స్టడీస్ కోసం ఇంట్రెస్ట్ కలిగించాలి అంటే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అవునండి, ఇప్పుడు అన్ఫార్చునేట్గా సమ్మర్ ప్రోగ్రామ్స్ ఏదో వెళ్ళి టూరిస్ట్ ప్రోగ్రామ్ తయారు చేసేసారు పేరెంట్స్ అందరూ. వీళ్ళు డబ్బులు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళటం అవి చేస్తున్నారు. టూరిస్ట్ ప్రోగ్రామ్స్ కాదండి, ఎడ్యుకేషనల్ టూరిజం అంటారు దాన్ని. అలాంటి పనులు చేయాలి. అంటే కాలేజెస్ తీసుకెళ్ళి చూపించాలి. ఓహో ఇది కాలేజీ అంటే ఇలా ఉంటుంది, లేకపోతే ఏ దేశం వెళ్ళారనుకోండి ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ తీసుకెళ్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బొమ్మలు ఇప్పుడు చూడడానికి వెళ్ళకూడదండి. ఇప్పుడు గుడి టెంపుల్ కూడా చూడడానికి వెళ్తున్నారు జనాలు అన్ఫార్చునేట్గా. ఎవడో టెంపుల్ కూడా నీట్గా తయారయ్యి అందంగా తయారయ్యి అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అంటే టూరిస్ట్ ప్లేసులు వేరు, ఎడ్యుకేషనల్ టూరిజం వేరు. ఎడ్యుకేషనల్ టూరిజం అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, చోటకి వెళ్ళారు మీరు, ఇది ఆగ్రాకి వెళ్ళారు ఉదాహరణకి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళారు. ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ని ఒక గైడ్ ద్వారా కాకుండా ముందే వెళ్ళేటప్పుడే పేరెంట్ దాన్ని అర్థం చేసుకుని చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుని పిల్లలకు చెప్పి అప్పుడు విజువలైజ్ చేయాలి దాన్ని. అంతే తప్ప ట్రైన్ ఎక్కించో బస్సు ఎక్కించో తీసుకెళ్ళిపోయి ఇది ఈ బొమ్మ చూపించి ఒరే ఇది ఢిల్లీ కోట, లేకపోతే ఇండియా గేట్ ఇది, లేకపోతే ఇంకోటి ఏదో ఇది, లేకపోతే ఊటీ అంటే ఇది కాదండి. దాని హిస్టారికల్గా దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, జాగ్రఫికల్గా కానీ హిస్టారికల్గా కానీ ఎకనామికల్గా కానీ అదర్ పర్స్పెక్టివ్లోనే దాని యొక్క హిస్టరీని తెలుసుకుని మొత్తం నేర్చుకుని పేరెంట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూపించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్కి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఓ ఇది చూడాలని క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మీకు నేనేదో స్టోరీ చెప్పాను, ఏమంటారు సతీష్ గారు నాకు ఎప్పుడు చూపిస్తారు మీరు ఆ ప్లేస్ అని అడుగుతారు. అంటే మీకు చూపించినప్పుడు మీకు ఏమవుతుంది తెలియకుండానే ఇది చూస్తే బాగుంటుంది ఈ ప్లేస్ అని అనిపిస్తుంది కదా. అట్లా ఒక క్యూరియాసిటీని బిల్డప్ చేసి అక్కడ తీసుకెళ్ళి ప్యారిస్ తీసుకెళ్ళాలి, మీరు టవర్ చూపించాలి అనుకుంటే ముందు దాని గురించి కొంత వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత దాని మీద పూర్తిగా దాని కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు, ఎంతకాలం పట్టింది, ఏ మెటీరియల్ వాడారు, దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దానికి సింబాలిక్గా దానికి ఏంటి అనేది కొంత వర్క్ చేసి మొత్తం అంతా అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు క్యూరియాసిటీ బిల్డ్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఐఐటి మద్రాసు తీసుకెళ్ళి చూపించండి, కాలేజీ గురించి పూర్తిగా అవగాహన తీసుకొచ్చి. అంతే తప్ప మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ప్లేస్లకి 4 షాపింగ్ మాల్స్కి తిరిగో, లేకపోతే 4 ఫ్లైట్లు ఎక్కి దిగడం, 2 మెట్రోలు ఎక్కి దిగడం చేసి నేను డబ్బులు ఖర్చు పెట్టాను మా అబ్బాయికి అది చూపించానంటే 2 ఏళ్ళకి 1 ఏడాదికి మర్చిపోతాడు. ఉపయోగం ఏముంది? అంటే టూరిస్ట్ ప్లేస్లు కాదండి పిల్లల్ని తీసుకెళ్ళవలసింది. ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేషనల్గా వాళ్ళకి ఒక ఇగ్నైట్, ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేటట్టుగా ఈ కాలేజెస్ యొక్క ఇంపార్టెన్స్. అంతే కదండి. ఒక పర్టికులర్ ప్లేస్కి మీరు వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏ సీఎంఐకో చెన్నై తీసుకెళ్ళారు, ఏ ఐఎస్ఐకో తీసుకెళ్ళారు, ఏ ఐఐసి బెంగళూరుకో తీసుకెళ్తే చూస్తారో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అక్కడ 10 మందితో మాట్లాడతారు. అది కదా చేయవలసింది. అది కాకుండా నేను ట్రైన్ ఎక్కాను, ఫ్లైట్ ఎక్కాను, ఊటీ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, గంతులు వేసాను, స్టార్ హోటల్ దిగాను, బిర్యానీ తిన్నాను, పడుకున్నాను, పొద్దున 11కి లేసాను. ఇది విధానం ఏదైతే ఉందో పేరెంట్స్కి సరైన అవగాహన లేకుండా పిల్లల్ని సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ విత్ ప్రాక్టికల్గా చూపించగలిగి, విజువలైజ్గా చూపించగలిగి ఇచ్చే విధంగా ఉండాలి తప్ప లేజీగా తయారు చేసి సినిమాల్లోనే టీవీలో చూపించి, లేకపోతే మొబైల్స్ ఇచ్చి మొబైల్స్కి ఎడిక్షన్ చేయడం, ఇలాంటి చేసి పిల్లల ఇలా నాశనం చేసేస్తున్నారు వీళ్ళని. రైట్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు కడప నుంచి. హలో మేడం. హలో రియాజ్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ మా బాబు జేఈ మెయిన్స్ లో 80% వచ్చినాయి. బోర్డ్ ఇంటర్మీడియట్ లో 980 వచ్చినాయి సార్. ఇప్పుడు ఈ సంవత్సరం గ్యాప్ తీసుకుని ఏమైనా నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్ ప్లాన్ చేయొచ్చా సార్? చేయొచ్చండి. అంటే అది అఫ్కోర్స్ నేను ఇంత తక్కువ టైంలో చెప్పలేను, కానీ మీరు ఏదైనా కొంచెం పర్సనల్గా కలిసినట్లయితే డెఫినెట్గా నేను చేయొచ్చండి. ఇంటర్ మార్క్స్ బాగున్నాయి కాబట్టి అతను కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, రాస్తే డెఫినెట్గా మంచి 100% స్కాలర్షిప్తో వచ్చి వెళ్ళే అవకాశం మాత్రం అతనికి ఉంది. రైట్ రియాజ్ గారు, ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8886698883 నెంబర్కి కాల్ చేస్తారని భావిస్తున్నాం. అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ గారు అనంతపురం నుంచి. హలో నమస్తే ప్రసాద్ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బాబుకి 1430 వచ్చింది జేఈ మెయిన్స్ ర్యాంకు. IIIT హైదరాబాద్ సిఎస్సి. ఎంత ర్యాంక్ ఎంత అండి? ప్రసాద్ గారు ఒకసారి ర్యాంక్ ఎంత చెప్పరా? 1430. 1430. ఓకేనండి. ఓకే.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో నెక్ టు నెక్ అండి. జనరల్గా మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయితే రాదు, కానీ లాస్ట్లో 1200కి అలా అయిపోతూ ఉంటుంది జనరల్గా 1250కి. జస్ట్ నెక్ టు నెక్ ఏదైనా మిస్ అయినా కూడా అన్ఫార్చునేట్. బట్ ఎన్ఐటి తిరిచి షూర్గా వచ్చేస్తుంది. ఎన్ఐటి తిరిచి లాస్ట్ రౌండ్లో వస్తుంది 1430కి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొంచెం ముందు ఫిలప్ అవుతుంది, ఎందుకంటే దాని డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. మోస్ట్లీ ఏదైనా మిస్ అయినా కూడా లాస్ట్లో కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎన్ఐటి తిరిచి షూర్గా వస్తుంది, ట్రిపుల్ ఐటీ బెంగళూరు షూర్గా వస్తుంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ షూర్గా వస్తుంది. రైట్ ప్రసాద్ గారు, ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే 8886629883 నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.